శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. కృష్ణాష్టమి శుభాకాంక్షలు. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని చెప్పి కృష్ణ పరమాత్మ జగద్గురువుగా కీర్తింపబడ్డాడు. ఆయన లీలామానుష విగ్రహుడు. ఆయన చేసినటువంటివన్నీ కూడా లీలలే. ఆ లీలని గ్రహించలేకపోవటం వల్ల ఆ కృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేకపోవటం జరుగుతుంది. కృష్ణాష్టమి నాడు ఆ కృష్ణ పరమాత్మని యొక్క అనుగ్రహానికి పాత్రులమైతే సమస్తములైనటువంటి శుభములు సుఖములు చేకూరుతాయి. ఆయన వెన్నల దొంగ అంటారు కృష్ణుణ్ణి. ఎవరైనా దొంగ అయినటువంటి వాడు దొంగతనం చేసి చెరసాల్లోకి ఎడతాడు. కానీ ఆయన చెరసాల్లో నుంచే వచ్చి దొంగతనాలు చేశాడు. అవి దొంగతనములు కాదు అన్నారు. వెన్న మనస్సుకి ప్రతీక, కుండ శరీరానికి మట్టితో చేసినటువంటి శరీరానికి ప్రతీక. ఆయన వెన్న స్వీకరించి కుండ బద్దలు కొట్టేవాడు అని అంటే ఆయన మన యొక్క మనస్సుని స్వీకరించి అలా శరీరాన్ని వదిలేసేటటువంటి వాడు అని అర్థం చేసుకోవాలి. అట్లా కృష్ణుని యొక్క లీలలన్నీ కూడా పరమార్థంగా గ్రహించవలసినటువంటిది. ఈ కృష్ణాష్టమి రోజున ముఖ్యంగా ఉపవసించాలి అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. వాసుదేవు సముద్దిశ్య ఆ ఉపవాసం చేసే విషయంలో కూడా సంకల్పం చెయ్యాలి. వాసుదేవం సముద్దిశ్య సర్వపాప ప్రశాంతయే ఉపవాసం కరిష్యామి కృష్ణాష్టమ్యాం నభస్యహం అని చెప్పి ఆ వాసుదేవుణ్ణి సంకల్పించుకుని ఈ కృష్ణాష్టమి రోజున ఉపవాసం చేస్తున్నాను అని చెప్పి సంకల్పం చెప్పుకోవాలి. అద్య కృష్ణాష్టమి దేవా త్వాంచ చంద్రంచ రోహిణీం అర్చయిష్ట్వా ఉపవాసేన భోక్షేహంతు పరేహని అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మని రోహిణీ నక్షత్రాన్ని కృష్ణ పరమాత్మ అష్టమి తిథి యందు రోహిణీ నక్షత్రంలో పుట్టాడు కాబట్టి చంద్రుణ్ణి కూడా సేవించాలి. అలా ఈ కృష్ణాష్టమి నాడు కృష్ణ పరమాత్మతో పాటు దేవకి వసుదేవుని, నంద యశోదలని, బలరాముణ్ణి, చండికని, కృష్ణుణ్ణి, గోమాతలని వీటిలన్నిటినీ కూడా పూజ చేయాలి. సంకల్పం చేశాక ఆజన్మ మరణం యావన్మయా యద్దుష్కృతం కృతం తత్ ప్రణాశాయ గోవిందాయ ప్రసీద పురుషోత్తమ అని చెప్పి ఇప్పటిదాకా జీవితంలో చేసిన పాపాలన్నీ పోవటం కోసమని నీ ఈ కృష్ణాష్టమి వ్రతాన్ని నేను స్వీకరిస్తున్నాను, అవన్నీ కూడా పాపాలు పటాపంచలైపోవాలి అని చెప్పి సంకల్పం చేసి నీళ్లు వదిలి అలా కృష్ణాష్టమి నాడు ఉపవాసం ఉండేట్లయితే ఆ ముందు రోజు కూడా సప్తమి కూడా ఏకభుక్తం చేయాలి, ఒంటిపూట భోజనం చేయాలి. అష్టమి నాడు పూర్తిగా ఉపవాసం చేయాలి, మరుసటి రోజే భోజనం చేయాలి. అట్లా ఉపవాసం చేసి చక్కగా కదలి అరటి బోదెలు కట్టి ఒక మంచె ఏర్పాటు చేసి వస్త్రాలతో కప్పినటువంటి మంచె ఏర్పాటు చేసి దేవకి కృష్ణుడు విగ్రహాలని మంచెకే బాలకం సుప్తం మాత్రంకే స్తనపాయినం అని చెప్పి తల్లి స్తన్యాన్ని స్వీకరిస్తూ ఉండేటటువంటి ఆ కృష్ణుణ్ణి ఆ మంచయందు ఉంచి వాళ్ళని పూజించటము. ధ్యాత్వా చతుర్భుజం దేవం శంఖచక్ర గదాధరం పీతాంబరం గోపయుతం లక్ష్మీయుక్తం విభూషితం అని చెప్పి అలా కృష్ణ పరమాత్మని పూజించేటట్లయితే వాళ్ళకి సమస్తములైనటువంటి శుభములు చేకూరుతాయి. అలా ఆ రోజున ఆయనకి సమర్పించే నివేదనలో కూడా వెన్న, మేగడ, పాలు మొదలైనటువంటి ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు సమర్పించటము, కట్టెకారము నివేదన చేయటము, అట్లాగే వాటిని ప్రసాదంగా ఇవ్వటము. కట్టెకారం ప్రసాదంగా ఇస్తారు కృష్ణాష్టమి నాడు. ఉట్టు కొట్టటం కృష్ణ పరమాత్మ యొక్క లీలలో భాగం కాబట్టి ఇటువంటి క్రతువుల ద్వారా కృష్ణుని యొక్క అనుగ్రహానికి పాత్రులం కావటానికి కృష్ణాష్టమి చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం. స్వస్తి.